దేవాది దేవునికి వేలాది కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథములో మరి దావీదు రాసిన కీర్తనల గ్రంథము 105వ అధ్యాయము 14-15 వచనాలు మనం ఒకసారి చదువుకుందాం. చూడండి. నేను అభిషేకించిన వాని ముట్టకూడదనియు నా ప్రవక్తలకు కీడు చేయకూడదనియు ఆయన ఆజ్ఞ ఇచ్చి ఆయన ఎవరినైనాను వారికి హింస చేయనీయలేదు. ఆయన వారి కొరకు రాజులను గద్దించెను. చూడండి, యేసుక్రీస్తు వారు ఏం చేశారు? నేను అభిషేకించిన వారిని ఎవరు కూడా ముట్టకూడదు, కీడు చేయకూడదు. మరి చూడండి, దైవ సేవకులు అనేక మంది వర్తమానం అందించడానికి ఎక్కడెక్కడో వెళ్ళిపోతూ ఉంటారు. సేవ భారం అండి, అది బాధ్యత. బాధ్యత కలిగి దేవుడు భుజాల మీద మరి అభిషేకించుకున్న వాళ్ళను సేవకులుగాను మరి ఇవాంజలిస్టులుగాను పాస్టర్లుగాను పెట్టుకుని దేవుడు అభిషేకించిన వారిని మరి వాళ్ళందరూ వెళుతూ ఉండగా ఆయన అంటున్నారు, యేసుక్రీస్తు వారు, నేను అభిషేకించిన వారిని మీరు ఎవరు కూడా ముట్టకూడదు అని ఎవరిని గద్దించాడు? రాజులను. ఇప్పుడు చూడండి, ఎవరు పడితే వాళ్ళే లేచిపోతున్నారు. క్రైస్తవత్వం వద్దు, బైబిల్ తగలబెట్టేయటం, నానా రకాల హింసలు చేస్తూ ఉన్నారు. అటువంటి హింసలు చేసే వాళ్ళే మొట్టమొదటి లైన్లో దేవుని దగ్గర నిలబడే వాళ్ళని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియమైన సహోదరులారా, మనం ఎప్పుడు కూడా నిత్యము బాధ్యత కలిగి ప్రార్థించవలసిన వారమై ఉంటూ ఉన్నాము. హింసకులను గూర్చి మనం ప్రార్థించాలి. మరి దేవుడు అభిషేకించిన వారిని ఎవరూ కూడా ముట్టకూడదు, మరి ప్రవక్తలకు కీడు చేయకూడదు. ఆయన ఆజ్ఞ ఇచ్చాడు. ఆ విధంగా ఆయన ఎవరినైనా వారికి హింస చేయనివ్వలేదు. దేవుడు చూశారండి, ఎవరికి కూడా హింస చేయనివ్వలేదు. ఇప్పుడు విచ్చలవిడైపోయారు. ఎవరు పడితే వాళ్ళు అబ్బాబ్బా నానా హింసలు పెడుతూ ఉన్నారు దేవుని బిడ్డలను. ఆయన వారి కొరకు రాజులను గద్దించాను. చూడండి, దేశం మీదుగా కరువు రప్పించాను. హల్లెలూయా. దైవ సేవకులను దైవదాసులను ఎవరైతే కష్టపెడతారో మరి ఈ కష్టాలను బట్టి ఇక రాబోతుంది. అధికమైన వర్షాలు వచ్చినాయి కదా, ఇక కరువు అనేది రాబోతుంది మనకి. దాన్ని ఎదుర్కోవాల్సిన వాళ్ళైనారు. అప్పుడు ఆకలి మంటలతో చూస్తున్నప్పుడు దేవుడా అంటూ ఉంటారు. హల్లెలూయా.